ప్రచారంలో మరింత దూకుడు పెంచారు టీడీపీ అధినేత. వైసీపీ బీజేపీలపై నిప్పులు చెరుగుతూ ప్రచారాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. కేసుల మాఫీ కోసం జగన్, కేసీఆర్, మోడీ వద్ద లాలూచి పడ్డారని ఆరోపించారు. జగన్ కు ఓటేస్తే మోడీకి వేసినట్లే అన్నారాయన. మరోవైపు ఇవాళ చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోనూ ప్రచారం చేస్తారు చంద్రబాబు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పులివెందుల్లో జగన్ ట్యాక్స్ నడుస్తోందని, రైతులు పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు చంద్రబాబు. నిన్న కడప జిల్లా పులివెందుల్లో ఎన్నికల ప్రచార రోడ్ షోలో పాల్గొన్నారాయన. పులివెందుల అభివృద్ధి కోసం జగన్ ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలకు దోచుకోవటం తప్ప మరేదీ చేతకాదన్నారు. జగన్ కు ఎవరైనా ఓటేస్తే కేసీఆర్ కు అధికారం ఇచ్చినట్టే అన్నారు. రాష్ట్రంలో ఉండని వారికి ఓటడిగే హక్కు లేదన్నారు. మోడీ మళ్లీ గెలిస్తే మైనారిటీలు ఈ దేశంలో బతకలేరని ఆరోపించారు. మరోవైపు కేసీఆర్, మోడీపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సపోర్ట్ చేస్తానని కేసీఆర్ జగన్ చెవిలో చెప్పాడా అంటూ సెటైర్లు వేశారు. కేసుల మాఫీ కోసం జగన్ ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెడతాడా అని ప్రశ్నించారు. తెలంగాణలో 17 సీట్లున్నాయి, మనకు 25 ఉన్నాయి. అన్నీ కలిసి మనం ప్రత్యేక హోదా సాధిస్తామని ఈయన చెవులో చెప్పాడు కేసీఆర్. నేను నీకు కూడా సహకరిస్తానని. నేను అడుగుతున్నా, మీ స్వార్థం కోసం, నీ కేసుల మాఫీ కోసం, మీ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెడతారని అడుగుతున్నా. హైదరాబాద్ వదులుకుని కట్టుబట్టలతో మళ్ళా వచ్చాం. దీనికి కారణం ఎవరు? కేసీఆర్ కాదా అని అడుగుతున్నా. అలాంటి దుర్మార్గుడు కేసీఆర్. మన ఆస్తులు దోచుకున్న వ్యక్తి ఈ కేసీఆర్. అలాంటి వ్యక్తితో లాలూచి పడతాడు. ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి ఓటేసి నరేంద్ర మోడీకి ఓటేసినట్టే. ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి ఓటేసి మన రాష్ట్ర హక్కుల్ని మనం పోగొట్టుకున్నాడు అవుతాం. ఆంధ్ర ప్రజలే బాహుబలని, జగన్ బల్లాల దేవుడని, మోడీ బెజ్జాల దేవుడని సెటర్లు వేశారు బాబు. మోడీది యూటర్న్, తనది రైట్ టర్న్ అన్నారు. 9 నెలల్లో పట్టిసీమ పూర్తి చేశామని చెప్పారు. వైసీపీ బెదిరింపులకు భయపడుంటే రాయలసీమకు నీళ్లు వచ్చేవి కావన్నారు. ఆంధ్ర ప్రజలే బాహుబలి, అవునా కాదా? అదే వారికి జగన్మోహన్ రెడ్డి బల్లాల దేవుడు, విలన్, అవునా కాదా? ఈ విలనికి తండ్రి కుట్రలు కుట్రలు చేసి తండ్రి విద్యాల దేవుడు నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల బాహుబలి. మీ కల్లాల దేవుడు, విద్యల దేవుడు మమ్మల్ని ఏమీ చేయలేరు నరేంద్ర మోడీ. మాదే విజయం, అవునా కాదా? రేపు ఎన్నికల యుద్ధం. ఈ ఎన్నికల యుద్ధంలో 25 సీట్లు 25 సీట్లు గెలిచి 175 గెలిచి బాహుబలి సిగ్నేచర్ నిరూపిస్తామని మరోవైపు ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్నారు చంద్రబాబు. నదుల అనుసంధానం పూర్తి చేసి రాయలసీమను రతనాలసీమ చేస్తానన్నారు. పులివెందులను ఉద్యాన పంటల హబ్బుగా మారుస్తానని, రైతులు పండించే పంటలను ప్రపంచం మొత్తం మార్కెటింగ్ చేయించే పూచీ తనదే అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోనూ ఇవాళ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేస్తారు. ఉదయం 11 గంటలకు మదనపల్లి సిఎస్ఐ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు చంద్రగిరిలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. ఇక 2 గంటలకు పుత్తూరు డిగ్రీ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.